హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ మినీ బ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? వర్షాలు పడుతున్నాయి కదా, వేడివేడికి ఏమన్నా తినాలనిపిస్తుంది కదా. సో అందుకే మక్క గారెలు అయితే వేసాను. సో ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా స్నాక్స్ చేసి ఇస్తే సూపర్గా ఉంటుంది. ఎంతైనా వర్షాలు పడేటప్పుడు ఇలా గారెలు తిన్నా, పకోడీ మిర్చీలు తింటే ఏమన్నా ఉంటుందా? సో ఏం లేదండి, ఫస్ట్ మనము కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్ కాదు, ఉట్టి కార్న్ తీసుకొని పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర వేసి పేస్ట్ చేసేసుకోవాలి, వాటర్ వేయకుండా. అందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసి సాల్ట్ వేసేసుకొని మనం వడల్లాగా ఒత్తేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఫుల్ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి మీరైతే చెక్అవుట్ చేసేసేయండి. కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇలాంటివి. అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి బాగా తింటారా అంటే మంత్లీ వన్స్ అయితే పక్కా తింటామండి. సో అప్పుడప్పుడు ఇలాగా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా, క్విక్గా అయిపోయే స్నాక్ అంటే ఇదే అన్నమాట. సో ఇంకా పిల్లలు వచ్చేసరికి చేసేసానా, ఇంకా పిల్లలు తినేశారు, ఇంకా కంప్లీట్ అయిపోయింది. సో నాలాగా మీరు ఒక విషయంలో మాత్రం తొందరపడకండి. అదేంటి అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, నేను మీకు చూపించేస్తాను. సో గారెలను ఎప్పుడైనా సరే ఇలా టిష్యూ పేపర్లో వేసేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్ చేస్తుందండి. మామూలుగా మనం డైరెక్ట్ తీసేసామనుకోండి, ఆయిల్ దాంట్లోనే ఉండిపోతుంది. సో ఎక్స్ట్రా ఆయిల్ అయిపోతుంది కదా, అలాగనమాట. సో ఇక్కడ ఏం చూపించుతున్నాను అంటున్నారా? వెదర్ అంతా ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఇక్కడ చూడండి, చిలుకలు కనిపిస్తున్నాయా? సో ఇక్కడ చిలుకలు అయితే చాలా చాలా చిలుకలు వస్తున్నాయి, భలే అనిపిస్తుంది అనమాట. ఈవినింగ్ టైం చూస్తున్నాము ఇది. సరే అని అలా ఒకటి క్యాప్చూల్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు చెప్తున్నాను, నేను మా పాపకు గోరింటాకు పెట్టేసుకున్నాము. సో ఈ గోరింటాకు పెట్టుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచేసుకొని వాష్ చేసేసుకున్నాము. మా పాప మంచిగా కాళ్ళకి, నేను చేతులకి ఇలా పెట్టేసుకున్నాము. నా అతి తెలివితో నేను ఒక పని చేశానన్నమాట. ఏంటి అంటే, ఈ మధ్య వీడియోలు బాగా వైరల్ అయిపోతున్నాయి కదా, శ్రీవారి పాదాలు మొత్తం రెడ్గా అయిపోతాయి మెహందీ వేస్తే అనేసి. సరేలే అని మా పాపలా పెట్టుకోకుండా పెద్ద స్టైల్ చేసుకుంటూ గిన్నె నిండా వాటర్ తీసుకొని అందులో సగానికి పైగా గోరింటాకు వేసేసి కాళ్ళు పెట్టేసుకొని కూర్చున్నాను ఒక 2 అవర్స్. సో 2 అవర్స్లో పండిపోతుందని చెప్పారు కదా, సరే పండుతుందేమో అని చూశాను. ఎంత చూడు పండదే, ఇంతే ఇదే కలర్లో ఉండింది. ఇంకా దీన్ని వాష్ చేసుకున్న తర్వాత కలర్ చూసి నేనైతే షాక్ అయిపోయాను. మా పాప కూడా, మమ్మీ నీకు బాగా పండింది కదా, నేను కూడా పెడతానని పెట్టుకుంది. కానీ ఏం లేదు. ఇక్కడ చూడండి చెయ్యి ఎంత రెడ్గా పండిందో. ఇది జస్ట్ నేను ఒక 1/2 అవర్ ఉంచుకున్నాను అనమాట. మైదాకు పెట్టుకొని ఒక 1/2 అవర్ ఉంచుకుంటే ఇంత మంచి కలర్లోకి అయితే వచ్చేసింది. మరి ఇంతసేపు నువ్వు కాళ్ళు పెట్టావు కదా, మరి అది ఎలా పండిందో ఒకసారి చూపించావా అంటే, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ కళాఖండాన్ని చూసి మీరు షాక్ అవుతారు. ఇంత రెడ్గా పండింది అనమాట. అసలు ఏమన్నా పండిందా? ఇదే పెట్టుకోవడం 2 అవర్స్ కాళ్ళు పెట్టే బదులు మంచిగా చేతిలోకి పెట్టేసుకుంటే బాగుండేది కదా. అరికాళ్ళు కూడా బాగా పండుతాయి అని చూపించారు. ఏం పండిందని. అందుకే నాలాంటిగా ఇలాంటి